అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తేనే గాని ఈ లోకములో దేనిని మనము పొందుకోలేము. ఆయన చిత్తము లేకుండా మనమేమీ చేయలేము. మన ప్రభు 5,000 మందికి ఆహారము పంచిపెట్టినప్పుడు, లాజరును సమాధిలో నుండి లేపినప్పుడు, రొట్టె విరిచి శిష్యులకు పంచిపెట్టినప్పుడు ప్రతిసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రార్థించారు. ఆమేన్. మనము కూడా ఆయన వలె ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఆమేన్. మాట చేత గాని క్రియ చేత గాని మనమేమి చేసినా ఆయన పేరట అనగా యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తే మనము తలపెట్టిన కార్యములను దేవుడు దీవించి సఫలము చేస్తారు. ప్రభువా, మేము ఏమి చేసినను మీ నామములో మీకు కృతజ్ఞతలు చెల్లించుచు మీ దీవెనలు పొందుకున్నట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. దేవా, మీకు వందనాలు. ఈ రోజును బట్టి దేవా నీకు మహిమ చెల్లిస్తున్నాము. నీ వాక్యం విన్న బిడ్డలందరినీ ప్రభువా దీవించమని వేడుకొంచున్నాం. మేము మాట, క్రియ, తలంపు ఏమి చేసినా మీ మహిమ కొరకే చేయనట్లుగా కృప చూపించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయనట్లుగా మాకు నేర్పించండి. మేము అడుగుతున్న వాటినెలను పొందిన్నామని నమ్ముచు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.